హాయ్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ నిహారిక రాక్స్. ఈరోజు అయితే చికెన్ మంచూరియా రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా మినిమం ఇంగ్రీడియంట్స్తో చికెన్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసిద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, 1/2 piece ఆఫ్ లెమన్ వేసుకొని మంచిగా ప్రతి ఒక్క ముక్కకు పట్టేటట్టు బాగా చేతితో కలుపుకొని ఒక 1/2 hour to 1 hour దాకా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నాక ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసుకొని వేసుకొని దాంట్లోనే 3 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా చేతితో మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కొద్దిగా వేసుకుంటూ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటేనే ఏదైనా పీసెస్ ఉడకని ఉన్నా కూడా మంచిగా ఆయిల్ అనేది వాటిలోకి వెళ్ళి పీస్ అనేది లోపల వరకు ఉడుకుతుంది. మంచిగా ఉడికినాక మనం వేరే బౌల్లోకి మన చికెన్ అనేది షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఉన్న చికెన్ని మళ్ళీ కొద్దిగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఒకటేసారి మొత్తం చికెన్ని వేయించొద్దు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఎల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు, టమాటో సాస్ వేసుకొని కొంచెం ఫ్రై వరకు ఉంచి దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్కి షిఫ్ట్ చేసుకొని ఆనియన్స్ అండ్ టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు ట్రై చేసి పెట్టండి, ఇంకా బయట ఫుడ్ తినడం మానేస్తారు. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.